ఎన్ఈబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్మిక లోకం సంక్షేమానికి ప్రభుత్వాలు పాటుపడాలి. ఏఐటీయూసీ జిల్లా మహాసభల్లో నేతల డిమాండ్. కార్మికుల సమస్యలు, భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించిన నాయకులు. సర్ ప్రక్రియపై దృష్టి సారించిన కాంగ్రెస్ పార్టీ. గ్రామాల్లో సమీక్ష సమావేశాలతో శ్రేణులకు దిశానిర్దేశం. బరంపూర్లో జరిగిన సమావేశంలో కార్యకర్తలకు విస్తృత సూచనలు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు వత్తస్తు పలుకుతూ కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు ఆరోపించారు. ఆదివారం ఆదిలాబాద్లో నిర్వహించిన ఏఐటీయూసీ జిల్లా మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా పట్టణంలోని కార్మికులు మహా ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. అనంతరం బజరంగ్ ఫంక్షన్ హాల్లో సంఘం మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్, జిల్లా కార్యదర్శి సిర్రా దేవేందర్, వివిధ సంఘాల ప్రతినిధులు, కార్మికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజ్ మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం కార్మిక విధులకు విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. కార్మికులను కనీస వేతనం అమలుతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల సాధనే ధ్యేయంగా యూనియన్ తరపున నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా 4వ మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహాసభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానాలు చేస్తున్నాం. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు దోపిడీ గురవుతున్నారు. పెట్టుబడిదారులను పెంచి పోషిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈ కాంట్రాక్ట్ కార్మికులకు కూడా కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఒక పక్కనేమో ధరలు పెరుగుతున్నాయి. కార్మికులు కష్టపడి పనిచేస్తే వారికి రావాల్సినటువంటి వేతనాలు రావడం లేదు. సరిపోయినటువంటి ఆ వేతనాలతోటి ఆ కుటుంబ సభ్యులు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం ఈ కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలని. అదేవిధంగా గతంలో పోరాటాలు, ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలు ఏవైతున్నాయో కార్మికుల ప్రయోజనం కలిగించేవి ఈరోజు కూడా అమల్లో ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం గత 13 సంవత్సరాల క్రితం అధికారానికి వచ్చిన తర్వాత ఈ కార్మిక చట్టాలను ఏదైతుందో ఈ 44 కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలను పూర్తిగా రద్దు చేసి కార్పొరేట్ శక్తులకు, బడా వ్యాపారస్తులకు, మరి అదేవిధంగా ఆదానికి, అంబానీ ఆస్తులు పెంచేందుకు ఈనాడు మోడీ గారు యొక్క కార్మిక చట్టాన్ని రద్దు చేసి దాని మీద మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కోడ్లను అమలు చేసేందుకోసం రూల్స్ ఫ్రేమ్ చేస్తే దాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ అనేక పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నాం. అదే సందర్భంలో దేశవ్యాప్తంగా ఈ లేబర్ చట్టాలను, కార్మిక చట్టాలను రద్దు చేయరాదని 28 సార్లు ఈ దేశంలో సమ్మెలు చేసినా దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా మోడీ గారు ఉన్నారు తప్పితే ఒక్కసారి కూడా తను స్పందించలేదు. అదే సందర్భంలో ఆయన ప్రధానమంత్రిగా, పర్యాటక శాఖ మంత్రులు తెలియదు కానీ విదేశాలు తిరగడం, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు మంచి తక్కువ తినాలని, మరి అదే సందర్భంలో వారికి ఆహార వస్తువులు కూడా సరఫరా కాకుండా అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ప్రజా పంపిణీ పథకాన్ని కూడా ఈరోజు 3 నెలలకు ఒకసారి రేషన్ ఇచ్చి వాళ్ళు నిల్వ చేసుకున్నటువంటి సామర్థ్యం లేక అవి పురుగులు పడుతున్నా ఆ బియ్యాన్ని తినాల్సిందైనటువంటి పద్ధతిలో మోడీ గారు మళ్ళీ 3 నెలల బియ్యాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం పేదలకు వ్యతిరేకంగా, కార్మికుల వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయం ఉన్నది. అదే సందర్భంలో చూస్తే ఏఐటీసీ పోరాటాల వల్ల దట్టమైన అడవులతో పచ్చదనాన్ని సంతరించుకున్న ఆదిలాబాద్ జిల్లాలోని బీర్సాయిపేట కవల్ అటవీ ప్రాంతం ప్రకృతి సోయగాలతో చూపర్లను మంత్రముగ్ధులను చేస్తుంది. ఎటు చూసిన సుసంపన్నమైన అడవులు, వివిధ రకాల పక్షులు, వన్యప్రాణుల కిలకల రావాలతో ఈ ప్రాంతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ శనివారం కవల్ అడవుల్లో పర్యటించి అక్కడి అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను తన కెమెరాలో బంధించారు. ఈ చిత్రాలు ప్రకృతి ప్రేమికులను, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. అడవిలో అరుదైన వన్యప్రాణులు, అడవి దున్నలు, చిరుతపులులు, జింకలు, మనుబోతులతో పాటు అనేక రకాల పక్షులు నివసిస్తున్నాయి. ఎన్నో సంవత్సరాల నాటి వృక్షాలు, ఔషధ గుణాలు కలిగిన మొక్కలు అటవీ ప్రాంతంలో సమృద్ధిగా ఉన్నాయి. ఇంత విలువైన అటవీ సంపదను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం కూడా ఈ అటవీ ప్రాంత సంరక్షణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు తగు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించాలని యశోద ఆసుపత్రి కార్డియాలజిస్టు డాక్టర్ పి సంజీవ్ కుమార్ తెలిపారు. ఆదివారం స్థానిక గజనన్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లాలో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి అవసరమైన చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల పోలీస్ సిబ్బందికి సైతం ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సకాలంలో వ్యాధి నిర్ధారణ, చికిత్స ద్వారా ప్రాణాలను కాపాడే ఆస్కారం ఉందని, రోగుల ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందిస్తున్నట్లు వివరించారు. యశోద ఆసుపత్రిలో ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ పథకాలు అందుబాటులో ధరల్లో చికిత్సలు అందిస్తూ ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామని వెల్లడించారు. హాస్పిటల్లో ఈ అభిజిత్ సార్ హాస్పిటల్, గజరన్ హాస్పిటల్లో ఆల్మోస్ట్ దాదాపు 6 సంవత్సరం నుంచి వస్తూనే ఉన్నాం. అండ్ వీఆర్ ఆఫరింగ్ ద బెస్ట్ సర్వీసెస్ టు ఆల్ ద పేషెంట్స్ ఫ్రమ్ ఆదిలాబాద్. అండ్ ఈ మధ్యలో కొన్ని గుండె జబ్బు పేషెంట్స్ మన దగ్గర యశోదాలో ఇక్కడి నుంచి రెఫర్ అయిన కొన్ని కేసెస్లో బాగా అడ్వాన్స్ కార్డియాక్ ట్రీట్మెంట్స్ మనము చేసి జరిగింది. అండ్ అందులో రకరకాల ట్రీట్మెంట్స్ మనం చేస్తూ ఉన్నాము. అందులో కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీస్ అన్నీ ఉంటాయి. అందులో విత్ ద హెల్ప్ ఆఫ్ వేరియస్ ప్రొసీజర్స్ లైక్ రోటాబ్లేషన్, క్యాల్సిఫికేషన్స్ ఉన్న గట్టిగా అయిన రక్తనాళాలు, అండ్ హార్ట్ పంపింగ్ వీక్ ఉన్న వాళ్ళు పేషెంట్స్, పెద్ద స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్కి, లో బీపీ అయిన పేషెంట్స్, ఆయాసం వచ్చిన పేషెంట్స్, వెంటిలేటర్ మీద పెట్టిన పేషెంట్స్. సో ఈ అన్ని రకాలకి ఫస్ట్ ట్రీట్మెంట్ ఇక్కడ ఐడెంటిఫై చేసుకొని దానికి తర్వాత ట్రీట్మెంట్ ఫర్దర్గా చేయడానికి యశోద హాస్పిటల్లో అవసరం ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ చేశాము. అందులో చాలామంది పేషెంట్స్కి గవర్నమెంట్ స్కీమ్ ద్వారా కూడా ట్రీట్మెంట్ జరిగింది. సమ్ ఆఫ్ దెమ్ ఎస్టర్డే మనము చాలా పెద్ద పోలీస్ క్యాంప్ కూడా చేశాము. ఆల్మోస్ట్ మోర్ దెన్ 500 పోలీస్ పర్సనల్కి నిన్న స్క్రీనింగ్ క్యాంప్ జరిగింది ఎస్పీ ఆఫీస్లో. అందులో కూడా గుండె జబ్బు ఉన్న వాళ్ళకి మనము ఆరోగ్య భద్రతా స్కీమ్ ద్వారా, వాళ్ళ పోలీస్ ద్వారా, ఈహెచ్ఎస్ స్కీమ్ ద్వారా ఫర్దర్ ట్రీట్మెంట్ చేయడానికి వాళ్ళకి అక్కడ ఫర్దర్గా రెఫర్ చేయడానికి జరిగింది. అండ్ ఈ కాంప్లెక్స్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి మనకి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద డాక్టర్ అభిజిత్ నుకుర్వార్, హూ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫిజిషియన్ ఆఫ్ ద గజానన్ హాస్పిటల్. అండ్ అతను ఇక్కడ వచ్చిన అందరు పేషెంట్స్కి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళకి ఉన్న గుండె జబ్బు, గుండె వ్యాధికి ఫస్ట్ ఐడెంటిఫై చేసుకొని వాళ్ళతో మాతో కొంచెం కమ్యూనికేషన్ మంచిగా కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడి నుంచి పేషెంట్స్కి అక్కడ రెఫర్ చేసుకొని యశోద హాస్పిటల్ సోమాజిగూడలో ఆల్ కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ వాళ్ళ పరిస్థితి ప్రకారం, అంటే అందరికీ కొన్ని పేషెంట్స్కి వైట్ రేషన్స్ కార్డు ఉన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ స్కీమ్ ద్వారా, అండ్ కొంచెం మనము ఎకనామికలీ కూడా
అండ్ ద లోయెస్ట్ పాసిబుల్ బడ్జెట్లో వాళ్ళకి హెల్ప్ చేసుకొని మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ ఆల్మోస్ట్ ఎవ్రీ పేషెంట్కి మంచి ట్రీట్మెంట్ మనం చేసాం. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ద గజానన్ హాస్పిటల్ ఆదిలాబాద్, వేర్ దే హ్యావ్ కోఆర్డినేటెడ్ ఇన్ అ వెరీ వెరీ స్మూత్ మేనర్. ద ట్రాన్స్ఫర్ ఆల్సో, అంటే ఇక్కడి నుంచి అక్కడ దాకా పేషెంట్ రావడానికి కూడా ఫస్ట్ ఇక్కడ స్టెబిలైజ్ చేసుకొని, ఎందుకని పేషెంట్ షిఫ్టింగ్ టైంలో ట్రాన్స్ఫర్ టైంలో కూడా రిస్క్ ఎక్కువ అయిపోతుంది. సో అట్లా రిస్క్ తగ్గించుకొని ఆ పేషెంట్స్కి మన దగ్గర షిఫ్ట్ చేయడానికి జరిగింది. సో దానివల్ల బికాస్ ఆఫ్ ద హెల్పింగ్ నేచర్ ఆఫ్ ద డాక్టర్స్ హియర్ అండ్ ద స్టాఫ్ హియర్, వీ కుడ్ హెల్ప్ డూ దీస్ ప్రొసీజర్స్ without any problem. So that's why patient got benefited. So for us, Gajanan Hospital in Adilabad is one of the very good center where most of the complicated cases of the heart problem. తెలంగాణ కళాశాలల గెస్టెడ్ అధ్యాపకుల సంఘం సమావేశాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు ఆదివాసీ గుసాడీలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లెక్చరర్లకు సంబంధించి జూనియర్ లెక్చరర్ సర్వీసును పదోన్నతులకు పరిగణలోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ద్వారా కీలక ఉత్తర్వులు జారీ చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం హర్షణీయమన్నారు. తెలంగాణ ప్రభుత్వ గెజిటెడ్ అధ్యాపకుల సంఘం చరిత్రలో ఒక గొప్ప విజయాన్ని సాధించిన సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో ఒక వేడుకను నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా మరి మాకు ఒక అతి ముఖ్యమైనటువంటి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అలాగే వేం నరేందర్ రెడ్డి గారికి, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడానికి ఈ రోజు ఆదిలాబాద్ లో మా అధ్యాపకులందరం కూడా సమావేశం కావడం జరిగింది. మరి ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం, చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి విషయం. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు చొరవ చూపారు. అలాగే యోగితారాయణ గారు, కమిషనర్ దేవసేన గారు కూడా మాకు ఇతోధికంగా వాళ్ళు సహాయం చేశారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక పెద్ద పండుగ లాగా ఒక గొప్ప వేడుకను ఈ ఆదిలాబాద్ లో మేము నిర్వహించుకుంటున్నాం. దీనికి అధ్యాపకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాం. గతంలో జూనియర్ లెక్చరర్స్ గా ఇంటర్మీడియట్ విద్యాశాఖలో పనిచేసి ప్రమోషన్ మీద డిగ్రీ కళాశాలలకు డిగ్రీ అధ్యాపకులుగా రావడం జరిగింది. అయితే అక్కడ పనిచేసినటువంటి సర్వీస్ కు గుర్తింపుగా కొంత సర్వీస్ వెయిటేజ్ అనేది డిగ్రీ కళాశాలల్లో సిఏఎస్ పదోన్నతులకు ఇవ్వడం జరిగింది. ఇది గతంలో ఇంప్లిమెంట్ అయినప్పటికీ కొంతకాలంగా ఇంప్లిమెంట్ కావడంలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. వాటికి గాను ఇప్పుడు ప్రస్తుతం కూడా అది ఇంప్లిమెంట్ చేస్తూ ఇంటర్మీడియట్ విద్యలో మేము పనిచేసినటువంటి సర్వీస్ ని ఇక్కడి పదోన్నతులకు కూడా కౌంట్ చేయడానికి గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చింది. దానివల్ల దీర్ఘకాలికంగా మేము ఎదురు చూస్తున్నటువంటి సమస్య ఏదైతే ఉందో దానికి పరిష్కారం లభించింది. కాబట్టి ఈ రోజు ఇంత ఘనంగా ఉత్సవాలు జరుపుకోవడంలో నిమగ్నమైనాం. నకిలీ ఫోన్ పే యాప్ను ఉపయోగించి నగదు చెల్లించినట్లు నమ్మబలికి వ్యాపారాన్ని మోసం చేసిన వ్యక్తిని ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు వన్ టౌన్ సిఐ పి సునీల్ కుమార్ వివరాలు తెలియజేశారు. ఈ నెల 8న ఆదిలాబాద్ పట్టణంలోని డోక్పాల్ కాంప్లెక్స్ లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న సురేష్ చంద్ర కండెల్వర్ వద్దకు సిరిసురాజు వెళ్లి 3 నూనె డబ్బాలను కొనుగోలు చేశాడు. అనంతరం నకిలీ ఫోన్ పే యాప్ ద్వారా 7,610 చెల్లించినట్లు మొబైల్లో చూపించి దుకాణదారుని నమ్మించాడు. కొంత సమయం గడిచినా డబ్బులు ఖాతాలో జమ కాకపోవడంతో బాధితుడు నిందితుడిని ప్రశ్నించగా నకిలీ ట్రాన్సాక్షన్ రసీదుని చూపిస్తూ బెదిరించే ప్రయత్నం చేశాడు. అనంతరం అది నకిలీ లావాదేవీని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు కొనుగోలు చేసిన 3 నూనె డబ్బాలను ఆదిలాబాద్ పట్టణంలోని భాగ్యనగర్కు చెందిన రాజు బేకరీ యజమాని పవర్ రాజకుమార్కు విక్రయించినట్లు గుర్తించారు. దొంగ సరకని తెలిసి కూడా కొనుగోలు చేసినందుకు అతనిపై కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సిఐ తెలిపారు. నకిలీ ఆన్లైన్ చెల్లింపులు, ఫేక్ స్క్రీన్ షాట్లు, నకిలీ యాప్ల ద్వారా మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. వ్యాపారులు ప్రతి డిజిటల్ లావాదేవీ అనంతరం డబ్బు నిజంగా బ్యాంకు ఖాతాలో జమ అయిందో లేదో తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని సూచించారు. అనుమానాస్పద ఘటనలు ఎదురైతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని కోరారు. తలమడుగు మండలం బరంపూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బోధు నియోజకవర్గ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అబ్జర్వర్ మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలకు పలు కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నరేష్ యాదవ్, నియోజకవర్గం అబ్జర్వర్
కోట్నాయక్, తిరుపతి కార్పొరేషన్ అబ్దుర్గం రమేష్, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ డీసీసీ చైర్మన్ ఆడి భోజారెడ్డి, బోధ్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆడి గజేందర్, కంది శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గణేష్ రెడ్డి, మండల కన్వీనర్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరేపల్లి మోహన్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ చేపడుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తమ తమ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్న ఒక్కో ఓటు కూడా ఓటర్ జాబితా నుంచి తొలగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు కార్యకర్తపై ఉందన్నారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే నాయకులు కార్యకర్తలకు కాంగ్రెస్ అధిష్టానం తప్పకుండా తగిన గుర్తింపు న్యాయం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఓట్ల తొలగింపు ప్రక్రియ ఎక్కువగా జరుగుతుందని ఆరోపించారు. జిల్లాల్లో ఒక్క ఓటు కూడా ఓటర్ జాబితా నుంచి తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడేందుకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రయత్నం చేస్తాడు. అట్లా తిరుగుతున్నావు రాజా, నీకు ఏమంటావురా, అదేం పార్టీరా, నీకు ఏమిస్తారా, ఇంటి తిరుగుతాను అంటారు. దయచేసి అలాంటి విషయాలు 20 ఎప్పుడన్నా ఎలక్షన్ కొరకు ఓట్లేసే కొరకు ఇట్లా మీటింగ్ అయినా ఎవరు రాసేది ఏం జరిగేది ఎవరికైనా తెలుసా? డిఎల్ అంటే ప్రభుత్వ అధికారం వచ్చి ఇంటింటి తీరు రాసుకపోతుంటే నమ్మకంగా రాజరెడ్డి ఇంట్లో 4 ఓట్లు ఉంటే 4 ఓట్లు వచ్చేది. కానీ ఎందుకు ఈ అభద్రతా భావం మనకు వచ్చింది అంటే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఓట్లు తీసే కార్యక్రమం ఎక్కువైంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ విషయంలో ఏకాగ్రతతో పాటు మనం అందరం కష్టపడి పని చేయాలనే తపనతో ముందుకు వచ్చింది అనేది దయచేసి అర్థం చేసుకోండి. ఊళ్ళో ఏమంటారు, అరే ఓట్లకి ఎందుకు వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు బాగా జరుగుతారు, ఎటుపోతే అంటారు. ఎటుపోతే అనే దానికి ఇంతకుముందు మిత్రులు మాట్లాడాలని చెప్పారు. మమతా బెనర్జీ పరిస్థితి ఏమైంది, తమిళనాడు పరిస్థితి ఏమైంది, ఇప్పుడు కూడా మన పరిస్థితి నిన్న మొన్న పేపర్లో స్టేట్మెంట్ చెప్తా ఉన్నాం. ఆ సుదర్శన్ రెడ్డి అనే ఎలక్షన్ కమిషన్ బాధ్యులు చెప్తా ఉన్నారు, ఈ రాష్ట్రంలో 1 కోటి ఓట్లు పోయే అవకాశం ఉంది. 4 కోట్ల జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో మరి 1 కోటి ఓట్లు అనే అనుమానాన్ని అధికారులే వ్యక్తం చేస్తూ ఉంటే మరి భయపడవలసిన పరిస్థితి అందరికీ ఉంది. అందులో పార్టీగా మనకు ఉంది. ఎందుకంటే ఎక్కువ ఎక్కడైనా మనం ఏ గ్రామం పోయినా కానీ ఓట్ల పరిస్థితి ఆనాటికి ఈనాటికి భిన్నంగా ఉంది. ఎస్ఐఆర్ గురించి ఇంత ప్రత్యేకత ఎందుకు అంటే ఈ బీజేపీ ప్రభుత్వం కుటిలమైన రాజకీయ ఆలోచనతోని ఓట్ల తొలగింపు కార్యక్రమం గతంలో జరిగిన ఎలక్షన్లో 2-3 రాష్ట్రాలలో జరిగింది. ఇక్కడ కూడా చేసే అవకాశం ఆ పార్టీ తీసుకుంటుందని మనము జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో మన దేశంలో ఉన్న పెద్దలు ఖార్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దీనికి సంబంధించిన నాయకులందరూ పకడ్బందీగా పనిచేయాలనే తపనలో భాగంగానే కాంగ్రెస్ కార్యకర్తలందరినీ సమాయత్తం చేసి వీలైనంత మందికి పని చెప్పి ఓట్లు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది మాది అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నడుస్తా ఉంది. సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్న సిర్రా దేవేందర్ ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కౌన్సిల్ సభ్యుల తీర్మానం మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కార్మిక లోకం సంక్షేమానికి ప్రభుత్వాలు పాటుపడాలి. ఏఐటీయూసీ జిల్లా మహాసభల్లో నేతల డిమాండ్. కార్మికుల సమస్యలు, భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించిన నాయకులు.
సర్ ప్రక్రియపై దృష్టి సారించిన కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో సమీక్ష సమావేశాలతో శ్రేణులకు దిశానిర్దేశం. బరంపూర్లో జరిగిన సమావేశంలో కార్యకర్తలకు విస్తృత సూచనలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.